ఆన్లైన్ మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్. హబ్సిగూడ, నాచారం, తార్నాక ప్రాంతాలలో కొనసాగుతున్న మెడికల్ షాపుల బంద్. హబ్సిగూడ కెమిస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ, మెడ్ప్లేస్ ఫార్మసీ షాపులను బంద్ చేస్తున్న మెడికల్ షాప్ నిర్వాహకులు. హబ్సిగూడ నాచారం కెమిస్ట్ అసోసియేషన్ ఆవాజ్ దో డౌన్ డౌన్ ఆన్లైన్ డౌన్ డౌన్ ఆన్లైన్ డౌన్ డౌన్ ఆన్లైన్ ఆన్లైన్ డూప్లికేట్ మందులు డౌన్ డౌన్ ఆన్లైన్ డౌన్ డౌన్ ఆన్లైన్ డూప్లికేట్ మందులు నశించాలి డూప్లికేట్ మందులు నశించాలి డూప్లికేట్ మందులు నశించాలి డౌన్ డౌన్ ఆన్లైన్ డౌన్ డౌన్ ఆన్లైన్ డౌన్ డౌన్ ఆన్లైన్ కెమిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి కెమిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి డౌన్ డౌన్ ఆన్లైన్ డౌన్ డౌన్ ఆన్లైన్ డూప్లికేట్ మందులు నశించాలి డూప్లికేట్ మందులు నశించాలి డూప్లికేట్ మందులు. ఏఐఓసిటీ ఆల్ ఇండియా బంద్ పిలిపించింది. అందు గురించి ప్రతి ఒక్క మెడికల్ షాప్ను శాంతియుతంగా బంద్ చేయడం జరుగుతున్నది. ఆన్లైన్లో డూప్లికేట్ మందులు విచ్చలవిడిగా తర్వాత అనెథికల్ డిస్కౌంట్లతో మార్జిన్స్ లేకుండా వ్యాపారం చేస్తూ చిన్న షాపులను ఉపయోగపడే స్థితిలో చేస్తున్నారు. అదేవిధంగా ఆన్లైన్లో ఏవి డూప్లికేటో ఏవి ఒరిజినలో తెలియకుండా విచ్చలవిడిగా సప్లై చేస్తున్నారు. అదే మేము షాప్లో బాధ్యతాయుతంగా ఒక ప్రిస్క్రిప్షన్తో అమ్ముతున్నాం. అయినా కూడా మా మీదనే కొన్ని దాడులు జరుగుతున్నాయి. ఆన్లైన్లో కంట్రోల్ లేదా, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది ఆన్లైన్ అనేది. స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేకుండా వాళ్ళ విచ్చలవిడి ధనానికి అరికట్టలేకపోతున్నారు. అందు గురించి బంద్ కారణాలు చేస్తున్నాము. మా కస్టమర్లకు నేను చెప్పే వినతి ఏంటంటే, ఈ బంద్ వల్ల మీకు ఇబ్బంది అవుతుంది, కానీ మేము చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ బిజినెస్ ని మేము కాపాడుకోవాలనుకుంటున్నాం. ఈ బిజినెస్ లో ఆన్లైన్ వల్ల డూప్లికేట్ మందులు, నిద్ర మాత్రలు విచ్చలవిడిగా సప్లై అయ్యి స్టూడెంట్లకి, పెద్దవాళ్ళకి ఇది వాళ్ళకి బానిసం చేస్తున్నాయి. మేము ఎంత జాగ్రత్తగా కాపాడినా కానీ ఆన్లైన్ వల్ల డూప్లికేట్ మందులు వస్తున్నాయి, అనెథికల్ డిస్కౌంట్ జరుగుతున్నాయి. మామూలు వ్యాపారస్తుడు, సగటు వ్యాపారస్తుడు చెక్కిపోతున్నాడు. ఇలాంటి వ్యాపారం ఆపాలని గవర్నమెంట్ మేము వినతి చేస్తున్నాం. కోవిడ్ లో ఇచ్చినటువంటి కొన్ని లుసుగుల వల్ల ఈ ఆన్లైన్ వ్యాపారం విచ్చలవిడిగా పెరిగింది. ప్రతి ఇంటికి నిద్ర మాటలు విచ్చలవిడిగా వస్తున్నాయి. దీనివల్ల స్టూడెంట్స్ వాళ్ళ ఆరోగ్యము, పెద్దవాళ్ళ వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనికోసమే మేము అందరం ఐక్యమత్యంగా ఈరోజు బంద్ను పిలుపునిచ్చాము. మెయిన్ గా మా వ్యాపారం కాపాడుకోవాలి, ప్రజల ఆరోగ్యం కాపాడాలి, భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం మేము పిలుపునిచ్చాము. మీ అందరూ అర్థం చేసుకొని ఈ విధంగా మళ్ళీ మద్దతు ఇస్తారని మేము కోరుకుంటున్నాం.